వెల్కమ్ టు బాహు న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మొంతా తుఫాను బీభత్సం, నేలవాలిన వరి పంట, రైతుల కన్నీరు. విశాఖ పెందుర్తి మొంతా తుఫాన్ బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేసిన శరగడం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ సమావేశంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన మంత్రి అచ్చెన్న. అవనిగడ్డ నియోజకవర్గంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. మొంతా తుఫాన్ను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. కూటమి ప్రభుత్వంపై వైసీపీ మొదటి నుంచి వ్యతిరేక విధానాన్ని అమలు చేస్తోంది. బీజేపీ మహిళా నేత యామిని. చంద్రబాబు వల్లే ఈ విపత్తు, జగన్ ఘాటు విమర్శలు. ముంతా తుఫాన్ బీభత్సం, నేలవాలిన వరి పంట, రైతులు కన్నీరు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. మోంతా తుఫాను బీభత్సం, నేలవాలిన వరి పంట, రైతుల కన్నీరు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. మోంతా తుఫాన్ కారణంగా రాజానగరం నియోజకవర్గంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. తుఫాన్ దాటికి వందలాది ఎకరాల్లో వరి చేలు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా శ్రీరంగపట్నం, రాఘవాపురం గ్రామాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంట పూర్తిగా దెబ్బతింది. చేతికొచ్చిన పంట కళ్ల ముందే నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టి కష్టపడి పండించిన పంట సరిగ్గా కోత సమయంలో తుఫాను పాలైంది. కంటి ముందే పంట చేతికి అందకుండా పోతోంది అని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో రాజానగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తుఫాను ప్రభావిత గ్రామాల్లో పర్యటించారు. ఆయన శ్రీరంగపట్నం, రాఘవాపురం గ్రామాల్లో నష్టపోయిన రైతులను పరామర్శించారు. నేలవాలిన వరి చేలను స్వయంగా పరిశీలించి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల పరిస్థితిని వివరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తుఫాను రైతులు కొంప ముంచిందని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే కేవలం కోనసీమ ప్రాంతానికి మాత్రమే తుఫాను యొక్క ప్రభావం పరిమితం అవుతుంది అని చెప్పి అంచనా వేసినప్పటికీ ఇలా తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో 3 మండలాల్లోని కూడా దాదాపు 4-5 వేల ఎకరాలు, 5,000 ఎకరాలకి పైబడి పంట నష్టం జరిగిందనేటువంటిది ఒక ప్రిలిమినరీ ఎన్యూమరేషన్లో తెలుస్తూ ఉంది. అయితే ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే రాజకీయాలను పక్కన పెడితే రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. గతంలో మా ప్రభుత్వం ఆవేళ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రైతుకు అనుకోనటువంటి విపత్తు సంభవించినప్పుడు ప్రభుత్వం అన్ని రకాలుగాను కూడా తోడుగా నిలవాలనేటువంటి ఆలోచన చేసి ఇన్సూరెన్స్ తాలూకా ప్రీమియం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించి సరైనటువంటి సమయంలోపు రైతుకి ఏదైనా నష్టం జరిగినప్పుడు అన్ని విధాలుగాను కూడా ఆర్థికంగా సాయాన్ని అందించేటటువంటి కార్యక్రమం. ఒక పక్కన ఇన్సూరెన్సు, మరో పక్కన ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, అన్ని రకాలుగాను కూడా రైతుని చేయి పట్టుకుని ముందుకు నడిపించినటువంటి పరిస్థితి ఉంది. మరి గడిచినటువంటి ఈ 18 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు పూర్తిగా ఇన్సూరెన్స్ అనేటువంటిది కట్టడమే మానేసినటువంటి తరుణం. ఇవాళ రైతు ఆకాశాన్నో లేకపోతే ప్రభుత్వం వైపు చూసి దేవుడా నన్ను ఆదుకునేటటువంటి నాదుడు ఎవరు అని చెప్పి చూసేటటువంటి పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో చూస్తే ఏదైతే గతంలో మా ప్రభుత్వంలో 40 కోట్ల రూపాయలు వెచ్చించి వివిధ గ్రామాలలో చెరువుల మీద కావచ్చు, లేకపోతే కెనాల్స్ మీద కావచ్చు, సివిల్ స్ట్రక్చర్స్ని నిర్మాణం చేసి విశాఖ పెందుర్తి మొంతా తుఫాను బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరగడం చిన్న అప్పలనాయుడు. మొంతా తుఫాన్ బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరగడం చిన్న అప్పలనాయుడు పెందుర్తి తాండ్ర పాపరాయుడు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉన్న ఏకలవ్య కాలనీ మరియు జేఎన్ఎంఆర్ కాలనీ తుఫాను బాధితుల కుటుంబాలకు
శరగడం చిన్న అప్పలనాయుడు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 3 రోజుల నుండి తుఫాను ప్రభావం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో వచ్చిన హుదూద్ కరోనా సమయంలో అనేక సహాయక కార్యక్రమాలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం స్థానిక 96వ వార్డ్ పరిధిలో నీట మునిగిన ప్రాంతాల తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచి అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని ఆయన కోరారు. ఈ ముంతా తుఫాన్ మన ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ కూడా గత 3 రోజుల నుంచి ఎడతెరపు లేనటువంటి వర్షాలు ఈదురుగాలి వలన ప్రజలంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం తరఫున వారు చేసేటటువంటి కార్యక్రమాలు వారు చేస్తున్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా, నాయకులు కూడా స్వచ్ఛందంగా చేయాలనేటటువంటి మంచి ఆలోచనతో మా అందరం కూడా ఇక్కడ విచ్చేసాం. హుదూద్ తుఫాన్ టైంలో కూడా అప్పట్లో కూడా రకరకాలైనటువంటి నిత్యావసర వస్తువులు, సరుకులు అన్నీ కూడా, కాయగూరలు కూడా అప్పట్లో పంపిణీ చేసాం. ఇవాళ కూడా కొన్ని ప్రాంతాల్లో కరోనా టైంలో కూడా చాలా నిత్యావసర వస్తువులు, సరుకులు, భోజనాలు కూడా పంపిణీ చేసినటువంటి కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు. దానిలో భాగంగా ఈరోజు కూడా మన వంతు సహాయ సహకారాలు ఏదో అందించాలనేటటువంటి మంచి ఆలోచనతో కొంతమందికి వేరే ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసింది. ఇంకో దగ్గర కొంతమందికి 3 పార్ట్ల కింద ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ కూడా అక్కడ వంటలు అవుతున్నాయి. త్వరలో 5-10 నిమిషాలు అది కూడా స్టార్ట్ చేద్దాం అవకాశం ఉంటే మీరు అందరూ ఎదురుగానే. ప్రభుత్వంతో పాటు మనం కూడా సహాయ సహకారాలను అందించాలి. కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ సమావేశంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపల్ పరిధిలోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, మరమ్మతులు చేపట్టాలని వైసీపీ సభ్యులు లేవనెత్తడంతో వాగ్వాదం జరిగింది. అయితే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్న రోడ్లకు మున్సిపల్ నిధులు పెట్టలేదని మున్సిపల్ కమిషనర్ వివరణ ఇవ్వడంతో తీవ్ర వాగ్వాదంకు దారితీసింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం సాధారణ సమావేశం జరిగింది. ఇందులో ప్రజా సమస్యలపై మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిలర్ అందరూ గలమెత్తాము. ప్రధాన కారణం ప్రధాన సమస్య ఏంటంటే నర్సీపట్నం మెయిన్ రోడ్డు మీద అబ్బి సెంటర్ నుంచి శ్రీకాంత్ బొట్టిపల్లి సెంటర్ వరకు చూస్తే ఎక్కడ పడితే అక్కడ గోతులు పడిపోయి ఉంది. ఈ వర్షాకాలంలో ఇంకా మరీ దారుణంగా ఉంది. స్కూల్ పిల్లలు అవ్వచ్చు, లేకపోతే ముసలోళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా రోడ్డు మీద బైకుల మీద వెళ్తుంటే పడిపోయి యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నారు. రోజు మన అందరూ కళ్ళారా చూస్తున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలందరూ చూస్తున్నారు రోజు. ఎందుకంటే చాలా విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. మీరు అందరూ దృష్టి పెట్టి చూస్తే పాలగేట్ సెంటర్ నుంచి అబ్బి సెంటర్ వరకు మా శాసనసభ్యులు ఆ రోజు 100 ఫీట్ రోడ్ వేశారు. అది అక్కడంతా కూడా ప్రశాంతంగా ట్రాఫిక్ లేకుండా ఉంది. అక్కడి నుంచి బొట్టిపల్లి సెంటర్ వరకు కూడా రోజుకి గంటన్నర సేపు ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీనందరికీ ప్రధాన కారణం ఏంటి? అధికారులైనటువంటి నాయకులు, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి నాయకులు దాని మీద దృష్టి సారించకపోవడం వల్ల. సరే, కనీసం గొంతులు పోడ్చడానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదంటే చాలా అవమానకరం. దీని అందరికీ కారణం ఏంటని మాకు అనిపిస్తుంది అంటే నర్సీపట్నం మీద ఈ పాలక 2 తెలుగు రాష్ట్రాలలో మోంతా తుఫాన్ ప్రళయం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో ఈ తుఫాన్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తుఫాన్ కారణంగా చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇందులో భాగంగానే ఏపీ మంత్రి అచ్చెన్న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. 25వ తారీఖున ఏదైతే సైక్లోన్ వాతావరణ కేంద్రం అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు 4 రోజులు ప్రత్యేకంగా పర్యవేక్షించి అన్ని ముందస్తు జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని అధికారులకి గ్రామాలకు పంపించి గత 3-4 రోజుల నుంచి క్లోజ్ గా పర్యవేక్షించడం వల్ల నిన్న మనకింత పెద్ద విపత్తు వచ్చినా సరే ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ గానీ మేజర్ గా ఆస్తులు కోల్పోవడం గానీ లేకుండా చేసుకున్న విషయం మనందరికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏదైతే నిన్న వచ్చినటువంటి తుఫాన్లో చాలా వరకు
హార్టికల్చర్ పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వ్యవసాయంలో వరి కూడా దెబ్బతింది. అందులో ఈ జిల్లాలో అరటి కూడా చాలా వరకు దెబ్బతింది. ఇవన్నీ కూడా మేమే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఒక 2 రోజుల్లోనే అధికారులు టీములుగా వెళ్లి ప్రతి గ్రామాన్ని కూడా ఏ పంట ఏ రైతుకి నష్టం జరిగిందో ఎన్యూమరేషన్ అంతా కూడా చేసి 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇమ్మని చెప్పాం. ఇచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తుంది. అదేవిధంగా గత 3 రోజులుగా ఎవరైతే ఊరి గుడిసెల్లో ఉన్నారో, ఎవరైతే నాణ్యత లేనటువంటి భవనాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జిల్లా నుంచి ఒక 10,000 కుటుంబాలని ఈ రోజు కేంద్రాలకు తీసుకురావడమే. అవనిగడ్డ నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు పర్యటించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో నేల కొరిగిన వరి పైరును డిప్యూటీ సీఎం పరిశీలించారు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను తమను ముంచేసిందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి గారు అడుగుతా ఉన్నారు, దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని. ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ప్రత్యేకించి నిన్న నేను ఈ పంచాయత్ రివ్యూ చేయించాను. పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులు అందరితో కూడా చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో, ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ, దాదాపు 274 కిలోమీటర్ల రహదారులు ఎంటైర్ రాష్ట్రం మొత్తం యాజ్ ఆన్ దెబ్బతిన్నాయని చెప్పారు. అలాగే సూపర్ శానిటేషన్ కానీ, సూపర్ క్లోరినేషన్ కానీ, పోస్ట్ ఈ అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే 1583 గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైనవి. దీనికోసం దాదాపు 21,055 మందిని సిబ్బందిని పారిశుద్ధ్య నిర్వహణకి వినియోగించాం. అలాగే ప్రతి జిల్లా కలెక్టర్ల కృష్ణా గారి కానీ, ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ, ఎంటైర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్లో చాలా అద్భుతమైన పనిచేశారు. దాదాపు 23,000 మంది, 23,744 మందిని కేంద్రాలకి తరలించబడిన ప్రజలు. అలాగే 240 సహాయ కేంద్రాల్లో వీళ్ళని పంపించడం జరిగింది. అలాగే ఇందాక చెప్పినట్టుగా 56,040 మంది రైతులు నష్టపోయారని తెలుస్తోంది ప్రాథమికంగా. ఇది 46,000 హెక్టార్లు పైచులకు. అలాగే ఉద్యాన భూమి, ఇందాక కూడా అరటి పంట చూసాం, అది ఒక 1,400 పైచులకు హెక్టార్లో దాదాపు 2,230 రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది. ఒక దెబ్బతిన్నీళ్ళు ఒక 39, పాక్షికంగా దెబ్బతిన్న 489. సో వీటన్నిటికీ కూడా ఏవైతే సహాయం అందించాలో ఖచ్చితంగా వాటి అందిస్తాం. అలాగే యాక్సిడెంట్ జరిగింది, పాపం బైక్లో వస్తే చెట్టు విరిగిపడిపోయినాయి, అధిక రక్తస్రావం చనిపోయిన శ్రీ కోయా సుబ్బారావు గారు, వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 25 కేజీల బియ్యాన్ని మత్స్యకారులు, చేనేతలకు ప్రత్యేకించి 50 కేజీల బియ్యం వాళ్ళని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్ణయించింది. అలాగే బియ్యంతో పాటు కావాల్సిన కందిపప్పు కానీ, పామాయిల్, ఉల్లిపాయలు కానీ, బంగాళదుంపలు కానీ. ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలని, ఆరోగ్యశ్రీ బకాయి పడ్డ 2,700 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. విద్యా, వైద్యం ప్రజల యొక్క ప్రాథమిక హక్కు. మరి ప్రాథమిక హక్కుగా వచ్చింది వైద్య సేవల్లో ఎందుకు విడుదల చేయట్లేదు, ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏం కోరుతా ఉన్నారు వాళ్ళు? అయ్యా, మేము డబ్బులు ఖర్చు పెట్టాం, 2,700 కోట్ల రూపాయలు రోజు రాష్ట్రపతి బకాయి ఉంది అని యాజమాన్యం అయితే దృష్టిగా 200 కోట్ల రూపాయలు నేను ఇస్తానని చెప్పి చెప్పడం అంటేనే ఆరోగ్యశ్రీ వైద్య సేవలు మీరు చేయకండి యాజమాన్యం చెప్పడం తప్ప వేరే లేదు అర్థమవుతుంది. అందుకోసం సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 2,700 కోట్ల రూపాయలు ఏదైతే ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఆ రకంగా విడుదల చేస్తేనే ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ఈ రాష్ట్ర ప్రజల్లో వైద్య సేవల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని స్పష్టమవుతుంది. ఆ రకంగా విడుదల చేయకుండా గొడవలు పెట్టి 200 కోట్లు ఇస్తాను లేదు 300 కోట్లు ఇస్తానంటే ఆ రకంగా వైద్య సేవలు ఆపడం తప్ప వేరే మార్గం లేదు. అందుకోసమే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయాలని చెప్పాలి. మొంతా తుఫానును రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. తుఫాన్ గురించి ప్రధాని మోదీ స్వయంగా ఆరా తీశారని గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అపార పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. మొంతా తుఫాన్ ఏదైతే ఉందో అది తీరం దాటి దాని కారణంగా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని, అలాగే దానిపైన ఏదైతే వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్స్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండి మొత్తం వ్యవస్థలంతా కూడా సమీకరించి అన్ని చోట్ల కూడా అధికార యంత్రాంగం అందరినీ కూడా ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా అనేక మండలాలకు సురక్షిత ప్రాంతాలకు తరలించి పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర బలగాలు దించడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. స్వయంగా ప్రధానమంత్రి గారు, అలాగే హోంశాఖ మంత్రి గారు, అలాగే ఇతర మంత్రులంతా కూడా దీనికి సంబంధించి సమీక్ష చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అన్ని జిల్లాలకి నోడల్ ఆఫీసర్స్ పంపించడం, అలాగే నిర్వాసిత ఏవైతే క్యాంపులు నిర్వహించడం, ఆ విధంగా పెద్ద ఎత్తున ముందు జాగ్రత్త చర్యలు పాటించడం, అలాగే అదృష్టవశాత్తు అనుకున్న విధంగా అది దాని యొక్క తీవ్రత లేకపోవడం, కానీ తీవ్ర వర్షాలు పడటం, ముఖ్యంగా అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నర్సాపురం, అలాగే మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటం కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ప్రాణ నష్టం 1 తప్ప మిగతా జరగకపోవడం, ఇది కొంత మేరకు మనకి వెసులుబాటుగా ఉన్న ఏదైతే పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం ముందుంది. తప్పనిసరిగా వీళ్ళందరినీ ఆదుకోవడం, వాళ్ళందరికి సంబంధించిన పంట నష్టం ఎంత జరిగిందో దాన్ని వేయడానికి ఇప్పటికే బృందాలు వేయడం జరిగింది. ఇవాళ సమీక్ష సమావేశం కూడా పెట్టుకోవడం జరిగింది. అలాగే నిన్న జీఓఎం మీటింగ్ జరిగింది. వైద్య శాఖ మంత్రివర్యులు, వైద్య సంఘం ఏదైతే అనేక రకాల విష జ్వరాలు ఈ ప్రభావం పైన ఇప్పటికే అనేక బృందాలు పంపించడం జరిగింది. అలాగే రెండోది పంట నష్టానికి సంబంధించిన ఒక అంచనాకు వచ్చే విధంగా ఇంకొక బృందాలు పంపించడం జరిగింది. ఆ విధంగా ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా ఉండే విధంగా ఈ యొక్క అనేక చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుంది. తప్పనిసరిగా అందరినీ ఆదుకోవడం జరుగుతుంది. అలాగే ఇదే సందర్భంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ మొదటి నుంచి వ్యతిరేక విధానాన్ని అమలు చేస్తుందని బీజేపీ మహిళా నేత యామిని విమర్శించారు. గూగుల్ వచ్చినప్పుడు అంతకు ముందు ఇలానే మాట్లాడారని గుర్తు చేశారు. మోంతా విపత్కర పరిస్థితుల్లోనూ వ్యతిరేకంగా ప్రచారం చేశారని మండిపడ్డారు. భారతదేశ ప్రజలు ఎదుగుదల, అభివృద్ధి అంటే అసలు వాళ్ళకి నచ్చవు. ఎందుకంటే 60 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఈ గడిచిన 11 సంవత్సరాల్లో భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దగ్గర నుంచి అన్ని రంగాల్లో నిర్భరతను సాధించుకుంటూ ఎగుమతులు కూడా చేస్తున్నాం డిఫెన్స్ రంగంతో కూడా. అటువంటిది ఈ రోజున తట్టుకోలేదు. అటు జాతీయ స్థాయిలో దేశానికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే కంప్లైంట్ చేస్తారు. ఇటు రాష్ట్రానికి ఇప్పుడు వస్తుంటే ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పైన పడి ఏడుస్తున్నారు, గట్టిగా అరిచి గోలు చేస్తున్నారు, మావన్నీ ఎత్తుకుపోతున్నారు. ఇదేంటి నీ చేతిలో జామ పండ మామిడి పండు ఎత్తుకొని పోవడానికి. అక్కడ మీకు ఒక దిశ లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వాటి దేశంలో అయినా ఇటు రాష్ట్రాల్లో అయినా సరే వాళ్ళ అధికారంలో ఉన్న చోట మొత్తం చేసేదంతా మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్, ఓటు బ్యాంక్ పాలిటిక్స్. అంటే ఒక వర్గానికి అపీజ్మెంట్ చేసుకుంటూ వారిని బుజ్జగించుకుంటూ సంతుష్టీకరణ రాజకీయాలను చేసుకుంటూ అభివృద్ధి అంటే అభివృద్ధిని గాలి వదిలేసి విధానపరమైనటువంటి సంస్కరణలు తీసుకొని రాకుండా ఈ రోజున వారి రాష్ట్రాల నుంచి పరిశ్రమలు తరలి వెళ్ళిపోతుంటే ఆంధ్రప్రదేశ్ పైన లేదంటే నరేంద్ర మోదీ గారి పైన వారు ఏడవడం అనేది చూస్తూనే ఉన్నాం. కానీ వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్కి గూగుల్ కానివ్వండి లేదా ఇతర ఏదైతే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తోటి వస్తున్నటువంటి పరిశ్రమలు, పెద్ద పెద్ద పరిశ్రమలు, విదేశీ పరిశ్రమలు, అన్ని రంగాలు ఏవైనా సరే దాని కారణం అటు దేశంలోని రాష్ట్రంలో ఉన్నటువంటి విజన్.
అంతేగాని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల ఈ పరిశ్రమలు రావడం లేదు. ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైనటువంటి కోస్ట్ ఉంది, కోస్టల్ లైన్ ఉంది, అంటే తీర ప్రాంతం ఉంది, కనెక్టివిటీ వేస్తున్నాము. ఇలా చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం అత్యాధునికమైనటువంటి అద్భుతమైనటువంటి రోడ్, రైల్, పోర్ట్, ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీని ఇస్తున్నారు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇస్తున్నాము. ఇండస్ట్రియల్ కారిడార్స్ లో పరిశ్రమకు ఏది కావాలంటే ఆ విధంగా వారికి అన్ని సదుపాయాలను కల్పిస్తున్నాం. అటు కేంద్ర పాలసీతో పాటు రాష్ట్ర పాలసీల గాజువాక 70వ వార్డు ఎల్వి నగర్ రేషన్ డిపో నంబర్ 591 డ్రైవర్స్ కాలనీ రేషన్ డిపో నంబర్ 301లో బీజేపీ రాష్ట్ర మీడియా ఫెనాలిస్ట్ కరణం రెడ్డి నరసింగరావు, జిల్లా ఉపాధ్యక్షుడు దీనంకొండ కృష్ణంరాజు, జనసేన నాయకులు చిరంజీవి, టీడీపీ నాయకులు శంకర్రావు తదితర కూటమి నాయకులు అండగా ఉందని అన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ప్రతి రేషన్ కార్డుదారునికి 5 కేజీల బియ్యం, అర కేజీ పంచదార ఈ నెల కోట ముందస్తుగా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఒక్కొక్కరికి 1000 రూపాయల నగదు చొప్పున ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో ఉన్న 80 కోట్ల మందికి ప్రతి నెల ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, భాజపా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్కి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుకి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు శంకర్రావు, చిరంజీవిరావు, లంకా శ్రీను, హరిసుందర్, రమేష్, అజయ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు మన గాజువాక ప్రాంతంలో ఉన్న అన్ని రేషన్ డిపోలను సందర్శించి ప్రజలందరికీ రేషన్ సక్రమంగా అందుతుందో లేదో చూడడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని రేషన్ డిపోలు కూడా వెళ్లి రావడం జరిగింది. ఇక్కడ మనకి ఎల్వి నగర్ ఇప్పుడు డ్రైవర్స్ కాలనీ దగ్గర ఉన్న 310 డిపో దగ్గర ఒక్కొక్కరికి 5 కేజీలు బియ్యం, రేషన్ కార్డుకి అర కేజీ పంచదార ఇవ్వడం జరుగుతుంది. అదే మత్స్యకార గ్రామాల్లో అయితే అక్కడ పప్పు, నూనె, పంచదార, ఉల్లిపాయలు, బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా పునరావాస కేంద్రాల్లో ఉంటే ఒక్కొక్కరికి 1000 రూపాయలు, ఇంట్లో ముగ్గురుంటే 3000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతి నెల ఒక్కొక్కరికి 5 కేజీలు బియ్యం ఇస్తున్నారు. మన భారతదేశంలో మొత్తం 80 కోట్ల మందికి, ప్రపంచంలో ఏ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ నాయకుడు, ఏ ప్రభుత్వం చేయింది మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, మన భారతదేశంలో 80 కోట్ల మంది పేదలు ఉన్నారు. అందరికీ ఒక్కొక్కరికి 5 కేజీలు బియ్యం ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా తుఫాను, మోంతా తుఫాను కారణంగా మనకి విశాఖపట్నం జిల్లాకి కొంచెం ఎఫెక్ట్ తక్కువే ఉంది. అక్కడక్కడ గాలికి చెట్లు విరిగిపడ్డాయి. అదేవిధంగా కొన్ని కొండవాళ్ళ ప్రాంతాల్లో కొండ చెట్లు విరిగిపడ్డాయి. అదే మత్స్యకార గ్రామాల్లో కొంచెం నష్టం జరిగింది. మనకి నిన్ననే తీరం దాటి వెళ్లిపోయింది. మనకి అంతా ప్రశాంతంగానే ఉంది. ఇప్పుడు లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని అన్ని డిపార్ట్మెంట్లను అలర్ట్ చేసి ముందస్తుగా అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణ నష్టం కూడా తగ్గింది. దేవుడి దేవాలు అంతా కూడా సంతోషంగా ఉన్నాం. అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఏదైతే మాంతా తుఫాన్ కార్యక్రమంలో భాగంగా అన్ని రేషన్ షాపులను సందర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు అన్ని రేషన్ డిపోలను సందర్శించి నిత్యావసర సరుకులు ముఖ్యంగా అందుతుందా లేదు. తుఫాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మోంతా తుఫాను నేపథ్యంలో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను ప్రభావంపై పార్టీ నేతలతో చర్చించారు. పరిధిలో 396 మండలాల పరిధిలో 3320 గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము, మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడతా ఉంది.
దాదాపుగా ఇందులో 11 లక్షల ఎకరాలు వరి మీదనే ప్రభావం పడుతూ ఉంది. 39 లక్షల ఎకరాలలో మామూలుగా వరి సాగయ్యే పరిస్థితి ఉంటే అందులో దాదాపుగా 11 లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడుతూ ఉన్న పరిస్థితులు కనపడతా ఉంది. దాదాపుగా 1,15,000 ఎకరాలకు సంబంధించి పత్తి, దాదాపుగా మరో 1,15,000 ఎకరాలకు సంబంధించి వేరుశనగ, మరో 2 లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న, మరో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం, దాదాపుగా 15 లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల మధ్య మనము కార్యాచరణ అనేది మనం చేయాల్సి ఉంది. ఒకవైపున రైతులకు తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది. ఎన్యూమరేషన్లో రైతులకు అండగా తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఈ హయాంలో రైతులు ఏ రకంగా పోయి ఉన్న పరిస్థితుల మధ్య ఎలా సాగుతూ ఉందనే చూడాలి. ఎందుకనంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి వరదలు కానీ, తుఫాన్లు కానీ, ఇలాంటివి కరువు కానీ, ఇలాంటి ఏ పరిస్థితి వచ్చినా కూడా మన హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రాప్ జరిగేది. ఆర్బీకే వ్యవస్థ అన్నది అప్రమత్తంగా ఉండేది. ఆర్బీకే వ్యవస్థ అప్రమత్తంగా ఉండి ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండి అక్కడ అగ్రికల్చరల్ అసిస్టెంట్ రూపాన అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ చదివిన పిల్లలు అక్కడ అందుబాటులో ఉండి, గ్రామ సచివాలయము, ఆర్బీకేలు ఇవన్నీ కలిసికట్టుగా ఉండి ఆర్బీకేలో ఈ క్రాప్ వ్యవస్థ అన్నది పగడ్బందీగా ఉన్న పరిస్థితుల మధ్య